ఒకప్పటి ప్రేక్షకులకు నిర్మాతలు ఎలా ఉంటారో తెలిసేది కాదు. వాళ్ళ సినిమాను నిర్మించి లాభాలు వస్తే తీసుకోవడం, నష్టాలు వస్తే బాధపడడం తప్ప బయటికి కనిపించేవారు కాదు. ఉన్నా కొద్దీ ఇండస్ట్రీలో మార్పులొచ్చాయి. కొద్దిగా నిర్మాతలు కూడా మీడియా ముందుకు రావడం మొదలుపెట్టేశారు. అయితే వారెప్పుడు ప్రమోషన్స్లో పాల్గొన్నది లేదు. ఇక ప్రమోషన్స్లో నిర్మాత కూడా ఒక భాగం అని నిరూపించాడు ప్రొడ్యూసర్ నాగవంశి. బిజీగా గడుపుతున్న లైఫ్ లో చిన్న బ్రేక్ తీసుకుని ఫ్యామిలీ మరియు ఫ్రెండ్స్ తో ఎంజాయ్ చేయాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే ఆర్వీ వెకేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ని సంప్రదించండి. వీరి దగ్గర సరికొత్త ఆఫర్స్ మరియు స్పెషల్ ప్యాకేజెస్ ఉన్నాయి. మరిన్ని డీటెయిల్స్ కోసం సంప్రదించండి 7997979960 అలాగే 61. ఇంటర్వ్యూలకు స్టార్ హీరోస్ లేకపోయినా పర్లేదు, కానీ నాగవంశి మాత్రం ఉండాల్సిందే. వారి బ్యానర్ నుంచి సినిమా రిలీజ్ అవుతుంది అంటే నాగవంశి ప్రతి ప్రెస్ మీట్, ఈవెంట్ షో, ఇంటర్వ్యూస్ ఇలా అన్నింటిలో ఉండాల్సిందే. ఇక ఈ మధ్య ఆయనకు ఫ్యాన్స్ కూడా ఒక ముద్దు పేరు కూడా పెట్టుకొచ్చారు. అదే యాటిట్యూడ్ చింటూ. మొన్న ప్రొడ్యూసర్ రౌండ్ టేబుల్ సమావేశంలో బాలీవుడ్ నిర్మాతలకు వంశీ చెమటలు పట్టించాడు. అప్పటి నుంచి ఆయన్ను అలా పిలుస్తూ ఉన్నారు. ఈవెంట్ ఏంటి, ఎవరి గురించి మాట్లాడుతున్నారు, ఎవరి ముందు మాట్లాడుతున్నాం అనేది అసలు నాగవంశి లెక్కలోకి తీసుకోడు. మనసుకు ఏది అనిపిస్తే అది నిర్మోహమాటంగా చెప్పుకొస్తాడు. తాజాగా నాగవంశి నిర్మిస్తున్న సినిమా డాకు మహారాజ్. నందమూరి బాలకృష్ణ, బాబీ కాంబోలో వస్తున్న ఈ సినిమా సంక్రాంతికి రిలీజ్ కాబోతోంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన పోస్టర్లు, ట్రైలర్, సాంగ్స్ ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా దబిడి సాంగ్ చాలా ట్రోల్స్కి గురైంది. ముఖ్యంగా బాలయ్య స్టెప్స్, వల్గర్గా ఊర్వశిని కొట్టడం, ఇవన్నీ చాలా మందికి నచ్చలేదు. అసలు ఇవేమి స్టెప్స్ అని కూడా విమర్శించారు. శేఖర్ మాస్టర్ని ఆట ఆడేసుకున్నారు. తాజాగా ఈ సాంగ్ ట్రోల్స్పై నాగవంశి స్పందించాడు. ఈ రోజు జరిగిన ప్రెస్ మీట్లో ఆయనకు ఒక సాంగ్ సంబంధించి కూడా ప్రశ్నలు కూడా ఎదురయ్యాయి. దబిడి సాంగ్ స్టెప్స్ శేఖర్ మాస్టర్ ఇంట్రెస్టా, మీ ఇంట్రెస్టా అన్న ప్రశ్నకు ఆయన మాట్లాడుతూ, ఏవండి, ఊర్వశిని కొట్టింది నేనా, బాలయ్య గారు? నేను కొడితే నాకు ఇంట్రెస్ట్ ఉంటుంది అనుకుంటారు, ఆయన కొడితే నా ఇంట్రెస్ట్ ఏముంటుందని చెప్పుకొచ్చారు. ఇక ఇంకొక రిపోర్టర్ సినిమాలో ప్రజ్ఞ, శ్రద్ధ, శ్రీనాథుండగా ఊర్వశిని ఎందుకు తీసుకున్నారు అని అడగ్గా ఆ ఇద్దరు హీరోయిన్స్లు కొట్టించుకోవడానికి ఒప్పుకోలేదు, అందుకే ఊర్వశిని కాస్ట్ చేశామంటూ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్గా మారాయి. మరి ఈ సినిమా ఎలాంటి విజయం అందుకుంటుందో చూడాలి.